శ్రీమాత్రే నమః. అందరికి నమస్కారం అండి. ఈరోజు మనము ధనుసు రాశి వారి యొక్క జాతక ఫలితాలు కూడా తెలుసుకోబోతున్నాము. ధనుసు రాశి వారికి సెప్టెంబర్ 2 అనగా మంగళవారం నాడు వీరి యొక్క జాతక ఫలితాలు కూడా తెలుసుకోబోతున్నాం. అయితే ధనుసు రాశి వారు ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారు, దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరి వీడియోని ఎక్కడ కూడా స్క్రిప్ట్ చేయకుండా చివరి వరకు చూసినట్లయితే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది. రేపటి రోజున మీ యొక్క రాశి ఫలితాల ప్రకారము మీకు ఏ విధంగా ఉండబోతుందో తప్పకుండా తెలుసుకుందాము. మరి అంతకన్నా ముందుగా ప్రతి ఒక్కరు కూడా ఏదో సమస్య ఉంటూనే ఉంటుందండి. సమస్యలు ఎవరంటే ఎవరు కదా అంటే ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, వ్యాపారము, ప్రేమించి మోసపోవడము, నాగదోషము, సంతానం లేకపోవడము, భార్యాభర్తల మధ్య గొడవలు, ధనం లేఖలు లేకపోవడము, రాజకీయము, కోటి సమస్యలు, మీ మీద చెడు ప్రయోగాలు చేయటము, ఇలా ప్రతి ఒక్కరు కూడా ఏదో సమస్య ఉంటూనే ఉంటుంది. అయితే ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి మన గురువు గారిని కాంటాక్ట్ అవ్వండి. శ్రీ కంచి కామాక్షి జ్యోతిష్యాలయం అండి. మన గురుగారి పేరు శివరామదాస్ స్వామి గారు. మీరు సంప్రదించిన ఫోన్ నెంబర్ 9764639967. చాలా నమ్మకమైన గురుగారు అండి. మన గురువుగారు స్త్రీ పురుష వశీకరించడంలో చాలా ప్రత్యేకత గలవారు. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా నమ్మకంతో ఫోన్ చేసి చూడండి, 100% గంటలో పరిష్కారం చూపిస్తారండి. ఇక వీడియోలోకి వస్తే కనుక ఈ రాశి వారు చాలా ధైర్యంగా ఉంటారండి. ధైర్యంగా ఉండటమే కాకుండా ఏదైనా పని చేయడంలో వీరు చాలా సిద్ధహస్తులనే చెప్పుకోవచ్చు అనమాట. ఏదంటే వీరు ఒక పనిని అనుకుంటే మాత్రము ఆ పని పూర్తి వరకు కూడా నిద్రపోరండి. ఏదైనా సమస్య వచ్చినా కూడా కురింగిపోరనమాట. కొన్ని సమస్యలు ఏమిటంటే వీరి మీద పడినప్పుడు కూడా బరువు బాధ్యతలు కూడా చాలా ఎక్కువగా విస్మరించకుండా, బంధుత్వాలు ఏమాత్రం కూడా విడిచిపెట్టకుండా నిరంతరము ప్రయత్నాలు ఏదో ఒకటి చేస్తూనే ఉంటారు. కొన్ని సందర్భాల్లో క్రమశిక్షణ నిలవనటువంటి పరిస్థితులు కూడా వీరికి ఎదురవుతూ ఉంటాయి. కార్యరంగంలో చాలా దూకుడుగా వ్యవహరిస్తారు. కార్యదక్షతను కలిగి ఉంటారు. మంచి చెడు ఆలోచన తర్వాతే కార్యసాధన కూడా చేస్తారని చెప్పుకోవాలి. అలాగే ఆ అత్యధిక విద్యపై వీరికి ఆసక్తి ఎక్కువగా ఉంటుంది. జీవితంలో ఎప్పుడు ఏదో ఒకటి సాధించడం తపన కూడా ఈ రాశి వ్యక్తిలో చాలా అధికంగా కనిపిస్తూ ఉంటుంది. ఇక వీరి యొక్క జీవితంలో వీరి కొన్ని కష్టాలను కొందించినటువంటి అవకాశాలు కూడా కొన్ని సందర్భాల్లో కనిపిస్తూ ఉంటాయి. ఎవరిని పడితే వారిని గుడ్డిగా నమ్ముతూ ఉంటారు. ఎవరికి పడితే వారికి సహాయం చేసి కొన్ని సందర్భాల్లో వీరి కష్టాలు కూడా కొందించినటువంటి అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. కాబట్టి ఎవరికైనా సహాయం చేసే ముందు, ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు 1-2 సార్లు ఆలోచించడం మంచిదండి. తొందరపడతనంతో మీరు తీసుకునే నిర్ణయాలు మీ యొక్క జీవితంలో మీకు అనేక రకాల సమస్యలను కొందించేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ అంశంలో ఈ యొక్క రాశి వారు తగు జాగ్రత్తలు తప్పకుండా పాటించాలి. ముఖ్యంగా విషయానికి వస్తే కనుక రేపటి రోజున మీరు చాలా జాగ్రత్తగా కొన్ని విషయాల్లో ఉండాలి. అయితే ఈ రాశి వ్యక్తులు కనుక రేపటి రోజున చూసుకున్నట్లయితే కనుకండి, మధ్యాహ్నం 2 గంటల తర్వాత ఒక వ్యక్తి మీ ఇంటికి రాబోతున్నారండి. అంటే ఇదివరకు విభేదాల కారణంగా మీకు దూరమైనటువంటి వ్యక్తి కావచ్చు, మీ యొక్క బంధువు కావచ్చు, కుటుంబ సభ్యులు కావచ్చు, మిత్రులు కావచ్చు, ఒకప్పటి మీ యొక్క సన్నిహితులు కావచ్చు, లేదంటే పరిచయస్తులే కావచ్చు, లేదా మీతో పాటు కలిసి పనిచేసిన వ్యక్తులు కావచ్చు, లేదంటే మీతో పాటు కలిసి వ్యాపారం చేసేటువంటి వ్యక్తులు కావచ్చు. ఒకప్పుడు చాలా క్లోజ్గా ఉంటారు కదా, కానీ కొన్ని పరిస్థితుల కారణంగా, కొన్ని గొడవల కారణంగా మీరు విడిపోయి ఉండొచ్చండి. వారు మరలా మీ యొక్క లైఫ్లోకి రాబోతున్నారని, మీతో మాట్లాడబోతున్నారని మీరు కలలో కూడా ఊహించినటువంటి పరిస్థితిలో ఆ వ్యక్తి ఏంటంటే మీ ఇంటికి రావడము, మీతో సంభాషించడం జరుగుతుందన్నమాట. ఈ విధంగా మీ యొక్క జీవితంలో ఒక ఊహించినటువంటి సంఘటన రేపటి రోజు మిమ్మల్ని కొంచెం ఆశ్చర్యాన్ని కలిగించేలా చేస్తుంది. అలాగే కొంత ఆనందానికి కూడా మీరు గురవుతారు. ఎందుకంటే మీరు వారితో మీ యొక్క బంధాన్ని తెంచుకున్నటువంటి ఆలోచనలో ఉన్నారు కూడా. తిరిగి మరలా వారే మీ దగ్గరకు వస్తున్నారని, తిరిగి మరలా బంధం ఏర్పడుతుందని, ఆ అవకాశం మీకు కలుగుతుందని మీరు కళ్ళలో కూడా ఊహించరనమాట. ఆ విధంగా ఒక ఊహించినటువంటి సంఘటన, ఆ యొక్క సంఘటన వల్ల మీ జీవితంలో చాలా ఆనందము అయితే మీకు ఏర్పడుతుందని చెప్పుకోవచ్చు. అలాగే మీలోని అంశాలు కనుక చూస్తే చాలా మిశ్రమంగా ఉన్నాయి. వ్యాపారస్తులకు లాభసాటి ఫలితాలు ఉన్నప్పటికీ కూడా వ్యాపార జీవితం గురించి మీరు తీసుకున్నటువంటి నిర్ణయాల కారణంగా మీరు కొంత సమస్యాత్మకమైన పరిస్థితిని కూడా ఎదుర్కోబోతున్నారు. కాబట్టి ఈ రాశి వారి ఈ అంశంలో తగినటువంటి జాగ్రత్తలు ఖచ్చితంగా పాటించాలి. అలాగే ఈ రాశిలోటువంటి ఉద్యోగస్తులు గత కొద్ది కాలంగా ఆర్థిక సమస్యలతో బాధపడుతూ అప్పుల ఊబిలో కూరుకొని పోయి ఉంటే కనుక అప్పుల ఊబి నుండి బయటపడడానికి కూడా భగవంతుడు ఖచ్చితంగా మీకు ఒక మంచి అవకాశాన్ని, మంచి మార్గాన్ని చూపించబోతుందని చెప్పుకోవాలి. అలాగే ఈ రాశి వారు ఎవరైనా సరే ఈ మధ్య కాలంలో ఏదైనా పని మొదలు పెట్టాలనుకొని మొదలు పెట్టలేక, మొదలు పెట్టేసరికి ఏదో ఒక ఆటంకం ఏర్పడము, ఇలాంటివి జరిగితే కనుక మీ కుటుంబ సభ్యుల నుండి, సన్నిహితుల నుండి, మీకు బంధువుల నుండి చక్కని మద్దతు అయితే లభిస్తుందండి. ఈ అంశంలో కూడా మీరు కొన్ని డౌట్స్ను కలిగి ఉన్నారు. ఆ అంశాల్లో మీకు డౌట్స్ అలాగే అవన్నీ కూడా తొలగిపోయి మంచి అవకాశాలు మీకు కనిపిస్తాయి. అలాగే మీ రాశి ఎవరైనా కానీ గత కొంతకాలంగా ఏదైనా వ్యాపారాలు ప్రారంభించిన ఆలోచనలతో డబ్బుల కోసం ప్రయత్నాలు చేస్తున్నట్లయితే కనుక డబ్బు కూడా సంపూర్ణ అవకాశాలు కూడా చాలా ఎక్కువ కనిపిస్తున్నాయి. అలాగే ఒక వ్యాపారాన్ని ప్రారంభించాలని చెప్పి అనుకుంటూ ఉంటారు కదా,
డబ్బంతరం లేదని అంతమందికి అనుకోవడం స్థలం దొరకటము, లేదంటే కొంతమందికి ఎవరికైనా కానీ మంచి లాభం అనేది రావటము, ఇంకా ఇతర కారణాల వల్ల మీ యొక్క వ్యాపారాన్ని కూడా మొదలు పెట్టలేకపోతున్నట్లయితే కనుక లోన్ల కోసం అప్లై చేసుకున్న వారికి లోన్లు రావటము, ఈ విధంగా ఒక్కొక్క సమస్యతో ఎవరైతే బాధపడుతున్నారో మీ యొక్క సమస్యలు కూడా క్లియర్ అవుతాయి. దానికి సంబంధించిన ఒక అప్డేట్ న్యూస్ అనేది కూడా మీకు రేపటి రోజున మీరు రిసీవ్ చేసుకోబోతుందని చెప్పుకోవాలి. అతి త్వరలోనే వ్యాపారాన్ని మొదలు పెట్టడము, మీకు చాలా లాభం రావడము కనిపిస్తుంది. అలాగే ఈ రాశి వ్యక్తులు ఈ మధ్య కాలంలో ఇంటర్వ్యూస్ అటెండ్ అయ్యి రిజల్ట్ కోసం కనుక ఎదురు చూసినట్లయితే కనుక రిజల్ట్ అనేది మీకు అనుకూలంగా రాబోతుంది. అలాగే విద్యార్థులు కానీ పోటీ పరీక్షలు రాసిన వారు కానీ మీరు ఏమైనా పరీక్షలు రాసి ఫలితాల కోసం ఎదురు చూస్తున్నట్లయితే కనుక ఫలితాలు కూడా మీకు అనుకూలంగా రాబోతున్నాయి అనేది కూడా చెప్పుకోవాలి. అలాగే చాలా కాలంగా మీకు ఉన్నటువంటి కొన్ని అనుమానాలు రేపటి రోజున క్లియర్ కాబోతున్నాయి. చక్కని గైడెన్స్ మీకు లభిస్తుంది. తల్లిదండ్రుల నుండి కూడా మీకు సంపూర్ణమైన మద్దతు కూడా పొందుతారు. అలాగే ఈరోజు దినఫలితాల ప్రకారం ఈ యొక్క రాశి వచ్చినటువంటి వ్యక్తులు గత కొద్ది కాలంగా ఎవరితోనైనా కానీ చాలా సఖ్యతగా ఉంటున్నట్లయితే కనుక వారికి సపోర్ట్ చేయడం ఉద్దేశంతో మీరు మరొక వ్యక్తితో గొడవ పడే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అది మీరు పనిచేసేవాడు కావచ్చు, ఇరుగు వ్యక్తులు కావచ్చు, మీకు క్లోజ్గా ఉన్నటువంటి వ్యక్తులను సపోర్ట్ చేయాలన్నటువంటి ఉద్దేశంతో ఒక లేనిపోని సమస్యను మీరు పొందించుకునే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అలాగే ఎవరైనా డ్రైవింగ్ ఫీల్డ్లో ఉన్నట్లయితే కనుక నిర్మానుష్య ప్రదేశాలకు వెళ్ళినప్పుడు అక్కడ అపరిచిత వ్యక్తుల పట్ల కొంచెం జాగ్రత్తగా కూడా ఉండాలి. అలాగే అర్ధరాత్రి సమయాల్లో నిర్మానుష్య ప్రదేశాలకు వెళ్ళకపోవడం చాలా ఉత్తమం. అలాగే ఈ రాశి వ్యక్తులు ఎవరైనా కానీ వాహనదారులు నిర్మానుష్య ప్రదేశాలకు వెళ్ళేటప్పుడు చుట్టూ ఎవరైనా అపరిచిత వ్యక్తులు మిమ్మల్ని లిఫ్ట్ అడిగితే ఆలోచించి నిర్ణయం తీసుకోండి. ఒకరికి సహాయం చేయడం మంచిదే, కానీ ఆ సహాయం మీకు కానీ అలాగే మీ కుటుంబ సభ్యులకు కానీ కీడు చేయకూడదు అనేటువంటి విషయాన్ని మాత్రం ఈ వ్యక్తులు తప్పకుండా ఈ రాశి వ్యక్తులు గమనించుకోవాలి. అలాగే ఈ రాశి వారు విదేశాల్లో ఉన్న వ్యక్తులు మీరు స్వదేశాన్ని తిరిగి రావాలని చెప్పి ఇక్కడ నుండి మంచి అవకాశాల కోసం ఎదురు చూసినట్లయితే కనుక రేపటి రోజున చక్కని అవకాశం మీ ముందుకు రాబోతుందండి. ఈ విధంగా ఈ రాశి వారి యొక్క జీవితంలో ఊహించినటువంటి ఎన్నో పరిణామాలు రేపటి రోజున ఉండబోతున్నాయి. మీ కళలో నిజమైనటువంటి అవకాశాలు కూడా మీకు కనిపిస్తున్నాయి. అలాగే ఈ రాశి వారు ఎవరైనా కానీ గత కొద్ది కాలంగా ఏదైనా పని మొదలుపెట్టి ఆ పని చేయలేకపోతున్నట్లే కనుక రేపటి రోజున పూర్తి చేస్తారు. అలాగే పై అధికారుల యొక్క ప్రశంసలు దక్కించుకుంటారు. ఇక ఈరోజు దినఫలితం ప్రకారం తల్లిదండ్రుల విషయంలో కూడా మీరు మంచి గుడ్ న్యూస్ని అయితే రిసీవ్ చేసుకుంటారు. కుటుంబ సభ్యుల్లో ఒకరితో గొడవలు కూడా జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ అంశంలో మాత్రం ఈ రాశి అయినటువంటి వ్యక్తులు తగు జాగ్రత్తలు అయితే తప్పకుండా పాటించాలి. ఈ విధంగా అనుకూల ప్రతికూల సంఘటనలు ప్రతికూలమైన ఫలితాలు రేపటి రోజున మీకు ఎదురు కాబోతున్నాయని చెప్పుకోవాలి. రేపటి రోజున మీకు అనుకూల సమస్యలు ప్రతికూల సమస్యలను మీరు ఎదుర్కోవడానికి కూడా రేపటి రోజు మీరు ఎక్కువగా కూడా శివనామస్మరణ చేయటం మాత్రం అన్ని రకాలుగా కూడా మంచిదని చెప్పుకోవచ్చు. కాబట్టి మీరు మధ్యాహ్నం 2 గంటల తర్వాత మీ ఇంటికి వచ్చినటువంటి ఆ వ్యక్తి రాక మాత్రం మీ యొక్క జీవితంలో చాలా ఆశ్చర్యాన్ని అలాగే మంచి ఆనందాన్ని మీకు నింపుతుందని చెప్పుకోవాలండి. కలలో కూడా ఊహించినటువంటి ఆ సంఘటన మీకు చాలా ఆశ్చర్యాన్ని అయితే కలిగించబోతుంది. అయితే ఈ రాశి వారు ప్రతి నిత్యం కూడా ఏంటంటే అండి ఓం నమః శివాయ అనేటువంటి మంత్రాన్ని మాత్రం తప్పనిసరిగా ఉచ్చరించండి. మీకు అన్ని రకాలు కూడా అనుకూలంగా ఉంటుంది. మీకు ఎవరైనా నిందిస్తున్నారు, ఎవరైతే మిమ్మల్ని అపరిమితమైనటువంటి ప్రేమను పొంది కూడా మిమ్మల్ని అపార్థం చేసుకున్నారో ఆ వ్యక్తులు తిరిగి మరలా మీ దగ్గరికి వస్తారు. మీ శక్తి మేరకు పేదలకు ఏదైనా రూపంలో దానం చేయండి, మీకు మంచి ఫలితం ఉంటుంది. శివారాధన అన్ని రకాలు కూడా మేలు చేస్తుందండి. అలాగే మీరు రేపటి రోజున మంగళవారం కాబట్టి సుబ్రహ్మణ్య స్వామి వారి ఆరాధన కూడా శుభప్రద ఫలితాలు మీకు ఖచ్చితంగా తెలియజేస్తుంది. అలాగే మీరు ఏ పని చేసినా కూడా ఆ పని చేసేటువంటి ముందు భగవంతుడికి మేము ఈ పని చేస్తున్నాము, ఈ పనిలో మాకు ఏ విధమైన ఆటంకాలు ఏర్పడకుండా నువ్వే రక్షించాలని చెప్పేసి ఒక మాట భగవంతుడికి చెప్పుకున్నట్లయితే కూడా మీకు మంచి ఫలితాలు అయితే ఎదురవుతాయి. ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక మీరు చాలా రోజుల నుండి గత కొంతకాలంగా మీకు వేధిస్తున్నటువంటి సమస్యలు అలాగే మిమ్మల్ని పట్టి పీడిస్తున్నటువంటి కొన్ని బాధలు ఇవన్నీ కూడా పూర్తిగా మీ నుండి దూరం కావాలంటే మాత్రం మీరు చేసినటువంటి ఒక చిన్న తప్పు వల్ల సమస్యలు ఇంకా మీకు ఎక్కువగా బాధ పెట్టే విధంగా తయారయ్యాయండి. అంటే ఏంటంటే అండి మీరు ఈ మధ్యకాలంలో దైవారాధన అనేది పూర్తిగా విస్మరించారు. అంటే మీకు ఏదైనా మంచి జరిగినప్పుడు ఏముంది తర్వాత చేసుకోవచ్చు, భగవంతుడు ఏముంది తర్వాత చూసుకోవచ్చు అన్న తర్వాత అయినా దండం పెట్టుకోవచ్చు అన్నట్లుగా ఒక టేకిటీజీగా ఉన్నట్లుగా చేస్తున్నారు. కాబట్టి దైవారాధన అనేది ఎప్పుడు కూడా విస్మరించకూడదండి. మనకు మేలు చేసినటువంటి వ్యక్తులను అలాగే మనకు ఏదైనా మేలు కలిగించినటువంటి భగవంతుడిని మనం ఎప్పుడు మర్చిపోకూడదు.
అది నిజంగా మనం ప్రాణం ఇచ్చినట్టు అవుతుందండి. కాబట్టి ఈ విధమైనటువంటి యొక్క దైవారాధన యొక్క మీరు దైవానికి సంబంధించినటువంటి విషయాలను విస్మరించకుండా జాగ్రత్తగా దైవాన్ని మీరు పూజించుకుంటూ ఉండాలి. దైవానుకూలం పొందడానికి కొంచెం జాగ్రత్తగా మీరైతే ప్రయత్నాలు చేయాలి. అలాగే బంధువులు మీరు ఎదురు చూడటువంటి బహుమతులు కూడా ఇస్తారు. అలాగే మీరు ఉండి కొంత సహాయం కూడా ఆశిస్తారని చెప్పుకోవాలండి. ఇక ప్రేమికుల పరంగా కూడా ఈ రాశి వారికి రేపటి రోజున చాలా అనుకూలంగా కనిపిస్తుంది. అలాగే మీరు ఎక్కువగా ప్రేమించిన వ్యక్తిని సంప్రదించే రేపటి రోజున చాలా ఉత్తమమైనదిగా మార్చుకుంటారు. మీ రూపురేఖలను వ్యక్తిత్వాన్ని మెరుగుపరచుకోవడానికి మీరు చేసినటువంటి పరిశ్రమ మీకు మరింత ఎక్కువగా సంతృప్తిని కూడా కలిగిస్తుంది. అలాగే మనస్పర్ధలన్నింటినీ కూడా పక్కన పెట్టి మీ భాగస్వామితో మీరు రేపటి రోజున చాలా విషయాలను కూడా చక్కగా ఒకరినొకరు అర్థం చేసుకుంటూ చాలా విషయాలను మాట్లాడుకుంటారని చెప్పుకోవచ్చండి. అధిక ఒత్తిడిని పొందకుండా మితిమీరి తినకుండా ఉండండి. ఆర్థిక పరిస్థితులు కూడా మెరుగుదల మీరు తప్పకుండా చూస్తారు. మరి తెలుస్తుంది అక్కడ ధనుసు రాశి వరకు జాతక ఫలితాలను తిరిగి రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.